జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అనేక పథకాలు ఉద్దీపనల మధ్య నిర్మలా సీతారామన్ చిట్టాపద్దుల లెక్క విప్పారు. మోదీ ఎన్నికలకు ముందు ప్రకటించినట్లు యువతకే పెద్దపీట వేశారు. యువతే లక్ష్యంగా వారికి ఉద్యోగాలను కల్పించడానికి కేంద్రం ముందుకు వచ్చినట్టు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం ఏకంగా 3 కొత్త పథకాలని ప్రవేశపెట్టింది. ఈ పథకాల వల్ల దాదాపు 1 కోటి మందికి ఉద్యోగాల కల్పన జరగనుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మోదీ తాను ఎన్నికల సమయంలోనే యువతకు పెద్దపీట వేస్తానని చేసిన ప్రకటన ఈ బడ్జెట్ ద్వారా నెరవేరిందా, లేక సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయారా అనేది చూద్దాం. అన్నిటికంటే ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ 3 పథకాలు ఏంటో చూద్దాం. నూతన ఉద్యోగులకు ఇంటర్న్షిప్ అలవెన్స్ అందజేయడం, రెండవది తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టి, మూడవది అన్ని రంగాల్లో అదనంగా ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం. ఈ 3 పథకాల ద్వారా కేంద్రం చేసే సహాయం ఏంటో ఓసారి పరిశీలిద్దాం. ఇంటర్న్షిప్ పథకంలో భాగంగా సంఘటిత రంగంలోకి తొలిసారి ప్రవేశించిన ఉద్యోగులకు 1 నెల వేతనం 3 వాయిదాల్లో, అది గరిష్టంగా 15,000 దాకా అందుతుంది. నెలకు గరిష్టంగా 1,00,000 లోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. దీనికి తోడు తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయనుంది. ఇందుకోసం ఉద్యోగులు యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలను ప్రకటించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక 3వ పథకంగా అన్ని రంగాలలో అదనపు ఉపాధి కల్పనకు మద్దతు అందించనున్నామని చెప్పారు. 50 లక్షల మందికి అదనపు ఉపాధిని ప్రోత్సహించే పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. 3వ ప్రణాళిక కోసం నూతన పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందని, దీన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీంతో ఈ 3 పథకాలతో యువతకు ఉద్యోగాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందని అర్థమవుతోంది. అయితే ఈ పథకాల ద్వారా ఎన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశంలో ఉద్యోగాల తీరు మారిపోయింది. 2 దశాబ్దాల క్రితం వరకు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడాన్ని మాత్రమే ప్రజలు ఉద్యోగంలా భావించేవారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలామంది తప్పించేవారు. ఇంకొంతమంది బాగా చదువుకున్న వారు ఉంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడేవారు. ఒకప్పుడు అమెరికాకు వెళ్ళి స్థిరపడడాన్ని చాలామంది తమ జీవితాశయంలా భావించేవారు. అమెరికా ఉద్యోగమే లక్ష్యంగా తమ చదువులను కొనసాగించేవారు. ఇంజనీరింగ్ చేసిన వారిలో ఎక్కువ శాతం అమెరికా, యూకే వంటి దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం తప్ప మరొకటి ఉద్యోగం కాదు అనుకునే సంకుచిత ధోరణి ఒకప్పుడు ఉండేది. అయితే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన అన్నది చాలా తక్కువ స్థాయిలో జరుగుతోంది. అది కూడా కేవలం సేవా రంగంలో మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించగలదు. సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉద్యోగాల కల్పన అన్నది పారిశ్రామిక రంగం నుంచే ఎక్కువ శాతంలో జరిగింది తప్ప ప్రభుత్వ రంగంలో కాదు. అందుకే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణిని మార్చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించారు. యువతను ఇందులో భాగస్వాములను చేశారు. దేశంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం లోకల్ క్రాఫ్ట్స్ టు గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా దూసుకుపోతోంది. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సైకిళ్లు, స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి నుండి డిజిటల్ చెల్లింపుల వరకు భారతదేశం తన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాంప్రదాయిక రంగాల నుండి రష్యా సైన్యానికి బూట్లను తయారు చేయడం, ప్రీమియం క్రికెట్ పరికరాలను తయారు చేయడం, సూపర్సోనిక్ క్షిపణుల్ని ఎగుమతి చేయడం వంటివి చూస్తుంటే ఊహించని రంగాలలోకి భారత్ మారుతోంది. ఏకంగా అంతర్జాతీయ మార్కెట్లను మార్చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించింది. ఒకప్పుడు 80% మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం 99.9% ఫోన్లు భారత్లోనే తయారవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలైన యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇతర దేశాలు మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా భారత యొక్క ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దింది. రక్షణ రంగ ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్, వాహన రంగం, సెమీ కండక్టర్స్, కన్స్ట్రక్షన్,
రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో FDI ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూరుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాను 2014 సెప్టెంబర్ 25న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడిని సులభతరం చేయడానికి, ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికి, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారతదేశాన్ని కేంద్రంగా మార్చేసింది. ఇవి కేవలం సాంప్రదాయకమైనవే కాకుండా మేక్ ఇన్ ఇండియా తనదైన ముద్ర వేస్తున్న కొన్ని అనూహ్య రంగాలు. బీహార్లోని హాజీపూర్ రష్యన్ ఆర్మీకి అవసరమైన బోట్లను తయారు చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బీహార్లోని హాజీపూర్ రష్యా సైన్యం కోసం సేఫ్టీ బోట్లను తయారు చేయడం ద్వారా మేక్ ఇన్ ఇండియా తన సత్తా చాటింది. 300 మంది ఉద్యోగులతో అందులో 70% మంది మహిళలు పనిచేస్తూ ఉండడం విశేషం. గత ఏడాది 1.5 మిలియన్ జతల బోట్లను ఎగుమతి చేసింది. దీని ద్వారా మహిళలు తన సొంత బలంతో 100 కోట్లు ఆర్జించారు. భారత్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల శ్రేణిలో అమూల్ పాలు ముందు వరుసలో నిలుస్తాయి. అవి ఇప్పుడు ఏకంగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. పాలు, పెరుగు, పన్నీర్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లతో పాటు అమూల్ ఉత్పత్తులు ఆసియా, గల్ఫ్, ఆఫ్రికాలోని 50% కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతోంది. కశ్మీర్ విల్లో బ్యాట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మేడ్ ఇన్ ఇండియా కశ్మీర్ విల్లో బ్యాట్లకు 2023 ప్రపంచ కప్ సందర్భంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లు వచ్చాయి. గేమ్లో 17 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కశ్మీర్ బ్యాట్లను ఉపయోగించడంతో ఈ బ్యాట్లు గ్లోబల్ ఫేవరెట్గా మారిపోయాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింతగా పెంచేందుకు కశ్మీర్ విల్లో బ్యాట్లకు GI ట్యాగ్ని పొందేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఆగ్నేయ ఆసియా దేశానికి ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయడానికి $375 మిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. 2 ఏళ్ల తర్వాత భారత్ ఫిలిప్పీన్స్కు మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్ని పంపిణీ చేసింది. మేడ్ ఇన్ ఇండియా UPI గ్లోబల్ ఫేవరెట్గా మారుతోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, భూటాన్, UAE, సింగపూర్, నేపాల్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సైతం భారత డిజిటల్ చెల్లింపుల బాటలో నడుస్తున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు బహుళ దేశాలలో డిజిటల్ చెల్లింపులకు మార్గదర్శకంగా మారింది. కేవలం సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం మాత్రమే కాదు, కొత్త స్టార్టప్లను సృష్టించడానికి మోదీ ప్రభుత్వం ముద్రా లోన్ లాంటి పథకాలను కూడా తీసుకొచ్చింది. దుకాణదారులకు, ట్రేడర్లకు, వెండర్లకు, సర్వీసు రంగంలోని ఇతర కార్యకలాపాలకు వ్యాపార రుణాలు ఇవ్వడంతో పాటు చిన్న ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఎక్విప్మెంట్ ఫైనాన్స్ అందజేయడం ఈ పథకం లక్ష్యం. దీంతోపాటు ముద్రా కార్డుల కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లోన్లు, పశు సంవర్ధక, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయేతర ఆదాయాల పెంపుకు ముద్రా లోన్లు జారీ చేస్తారు. ఈ లోన్ల ద్వారా 2023 నాటికే 43 కోట్ల మంది లబ్ధి పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ లోన్ కింద గరిష్టంగా 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉండేది. ఈ పథకం సక్సెస్ కావడంతో దీని పరిమితిని 20 లక్షల దాకా పెంచారు. గతంలో ఈ పథకాల ద్వారా దేశంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం మరో 3 పథకాలను తీసుకొచ్చింది. ఇవి కూడా గతంలో లాగానే ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తే నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకాలన్నీ ధైర్యం చేసి కష్టపడి పనిచేసే వారికి మాత్రమే. ఉద్యోగం పొంది కూర్చుని తిందామనుకునే వారికి ఇవి సెట్ కావు. కాంగ్రెస్ ఎప్పుడూ నిరుద్యోగంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెబుతూ ఉంటుంది. నిజానికి నిరుద్యోగులందరూ లోన్లు తీసుకుని చిన్న బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. కానీ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడే తెలివి ఉండాలి. అడవిలో జింకల మందపై పులి దూకినప్పుడు ఆరోగ్యంగా ఉండే జింకలన్నీ పరిగెడతాయి. కానీ పరిగెత్తలేక అలసత్వాన్ని ప్రదర్శించే జింక పులికి చిక్కి బలైపోతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అవకాశాలను కల్పిస్తాయి. వాటిని అందిపుచ్చుకుంటే పోటీ ప్రపంచంలో నిలబడగలరు, లేకపోతే బలి కావడం తథ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.